నైట్ మూవీ చూసావు, ఏం నచ్చింది బాగా నీకు? నాకేం నచ్చిందంటే బాగా వాళ్ళ కల్చరు, వాళ్ళు ఆడుకుంటాము, ఫోన్స్లో కొన్ని గెట్ టుగెదర్ చేయటము, ఇంకా బయటకు వచ్చి అంత స్విమ్మింగ్ పూల్స్లో స్నానం చేసి అంతా ఆడుకుంటాము. టుగెదర్ టైం మూవీ అని అయినా లాస్ట్లో ఫైట్ చేసుకున్నారంటే వాళ్ళ ఫ్రెండ్స్. అదా క్యాస్ట్ గొడవలు. అసలు క్యాస్ట్ అంటే ఏంటన్నా? క్యాస్ట్ అంటే తెలీదా? నీ క్యాస్ట్ ఏంటి? నేను అడిగింది తెలీదు కదా, చెప్పు. నీ రిలీజియన్ ఏంటి? నా రిలీజియన్ హిందూ. ఎలా హిందూ అని చెప్తున్నావు? అంటే నేను హిందుస్థానీ కాదు మరి. హిందుస్థాన్లో ఉన్న ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జైన్స్ అందరూ ఉన్నారు. నువ్వు హిందూ ఎందుకున్నావు? నేను తెలుగునే అడిగాను కదా, చెప్పు. అది ఒక వే ఆఫ్ డివైడింగ్ పీపుల్. ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళావు, ఇంగ్లీష్ టీచర్, మ్యాథ్స్ టీచర్, కన్నడ టీచర్, తెలుగు టీచర్ అంటారా? ఎందుకు? వాళ్ళు ఆ సబ్జెక్ట్ చెప్తారు కాబట్టి. అది రిలీజియన్ అన్న క్యాస్ట్ అన్న వన్ వే ఆఫ్ డివైడింగ్ పీపుల్, అంతే. అంటే కన్నడ టీచర్, మ్యాథ్స్ టీచర్ అంటే కన్నడ వాళ్ళకి కన్నడ తెలుసు, వాళ్ళకి మ్యాథ్స్ తెలుసు. ఇంతకుముందు మ్యాథ్స్ రిలీజియన్ ఇంతకుముందు ఒకే ఊర్లో అందరూ ఉండేవాళ్ళు. ఇంతకుముందులో వెహికల్స్ లేవు, కమ్యూనికేషన్ లేదు, ఏం లేదు. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఏమైనా తెలియాలనుకో వాళ్ళ ఏబిసిడి వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది, XYZ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేవాళ్ళు. అది ఉండే కొద్దీ ఏమైంది అంటే, లైక్ పీపుల్ అందరూ ఇప్పుడు నీకు రాముడు ఇష్టం అందరూ ఒక చోట గ్యాదర్ అయిపోయి వాళ్ళు ఒక క్యాస్ట్లా క్రియేట్ అయిపోయారు, ఒక గ్రూప్లా క్రియేట్ అయ్యారు. అలా ఇష్టం లేని అందరూ ఒక గ్రూప్లా క్రియేట్ అయిపోయారు. అలా క్రియేట్ అయిన గ్రూప్స్ రిలీజియన్స్, క్యాస్ట్. వన్స్ మంచి ఇప్పుడు అదంతా స్టోన్ ఏజ్ తర్వాత, ఆ తర్వాత ఇంకా అడ్వాన్స్ అయ్యాం కదా. ఇంకా అడ్వాన్స్ అయిన తర్వాత మనీ వచ్చింది. అప్పటిదాకా మనీ లేదు సిస్టంలో. వన్స్ మనీ సిస్టంలోకి వచ్చిన తర్వాత ఏమైందో తెలుసా? రిచ్ వాళ్ళంతా ఒక క్యాస్ట్లో అయిపోయారు, పూర్ వాళ్ళంతా ఒక క్యాస్ట్ అయిపోయారు. రిచ్ వాళ్ళలోనే మళ్ళీ సబ్ క్యాస్ట్స్ వచ్చాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫాలో అవుతారు కదా. దాన్ని అప్పర్ క్యాస్ట్, లోవర్ క్యాస్ట్ అన్నారు, అంతే. ఇంతకుముందు చూసుకుంటే అప్పర్ క్యాస్ట్లో ఓన్లీ రిచ్ వాళ్ళే ఉండేవాళ్ళు, లోవర్ క్యాస్ట్లో ఓన్లీ పూర్ వాళ్ళే ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఎడ్యుకేషన్ వచ్చిన వాళ్ళంతా అప్పర్ క్యాస్ట్ అనేవాళ్ళు, ఎడ్యుకేషన్ లేని వాళ్ళంతా లోయర్ క్యాస్ట్ అనేవాళ్ళు. మరి లోయర్ క్యాస్ట్ వాళ్ళు అప్పర్ క్యాస్ట్ వాళ్ళంటే ఏం చేయాలి? చదువుకోవాలి. అమ్మో చదివేసుకుంటే లోయర్ క్యాస్ట్ వాళ్ళు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు అయిపోయారని చెప్పేసి లోయెస్ట్ క్యాస్ట్ వాళ్ళు చదవకూడదు అని రూల్ పెట్టారు. రూల్ పెట్టి లోయర్ క్యాస్ట్ వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తూ వచ్చారు. అయినా సరే కొంతమంది సోషల్ రిఫార్మర్స్ వచ్చి అందరు చదువుకోవాలని ఈక్వల్గా రూల్ పెట్టారు. అప్పుడేమైంది? కలర్, నువ్వు బ్లాక్ కలర్ ఉన్నావు నువ్వు తక్కువ, నువ్వు వైట్ కలర్ ఉన్నావు నువ్వు ఎక్కువ అనేవాళ్ళు. ఇప్పుడు అది కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏమన్నారు? స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్. మీ దగ్గర డబ్బులు ఉన్నా సరే, ఇప్పుడు ఒక రిచ్ అయినా, వాడు ఫెయిర్ కలర్ ఉన్నా, బాగా చదువుకున్నా సరే, నువ్వు క్వాలిటీ ఆఫ్ లివింగ్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ నీకు కంప్లీట్ మెయింటైన్ చేయవు, నువ్వు క్లీన్లెస్ మెయింటైన్ చేయవు, అది ఇది అని చెప్పి నువ్వు ఇంకా లోవర్ క్యాస్ట్ అని చెప్తున్నారు. అది వన్ వే ఆఫ్ కేటగరైజింగ్. ఇప్పుడు నీ క్యాస్ట్ ఏంటి? నా క్యాస్ట్ ఈ ఫ్రెండ్స్తో అంతా ఆడుకుంటాము. ఏదో చెప్పట్లా, నువ్వు కవర్ చేయమ్మా. నువ్వు ఎడ్యుకేటెడ్, నాన్ ఎడ్యుకేటెడ్? నా అంత ఎడ్యుకేషన్ ఉందా నీకు? అంటే అన్ ఎడ్యుకేటెడ్. నువ్వు రిచ్చా పూరా? అంటే నీ ఫ్రెండ్స్ కొంతమంది కన్నా నువ్వు రిచ్, కానీ కొంతమంది కన్నా నువ్వు పూర్. అంటే నువ్వు బోట్. నువ్వు ఫెయిరా డార్కా? బోట్. నాకన్నా నువ్వు ఫెయిర్, దీనికన్నా నువ్వు డార్క్. నీకు లైఫ్ బాగా లీవ్ చేయడం వచ్చా రాదా? కొంతమంది కన్నా ఎక్కువ వచ్చు, కొంతమంది తక్కువ వచ్చు. సో నీకు క్యాస్ట్ లేదు. క్యాస్ట్ అనేది ఫ్లోటింగ్ అనమాట. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడితే నీది ఇంగ్లీష్ క్యాస్ట్, నువ్వు తెలుగు మాట్లాడితే నీకు తెలుగు క్యాస్ట్, నువ్వు కన్నడలో ఉంటే కన్నడ క్యాస్ట్. అలా చెప్తావు, ఇది కన్నడలో ఉండు, కన్నడ మాట్లాడుతావు. ఇప్పుడు బయటకు వెళ్ళి కానీ అలా అంటే అంతే. క్యాస్ట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఒక రకంగా ఏంటో తెలుసా, అది ఇంతకుముందు 10 years బ్యాక్ తెలుసా,
ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళందరూ ఫుల్ రిచ్, ఆండ్రాయిడ్ యూజ్ చేసే వాళ్ళందరూ పూర్ అనుకునేవాళ్ళు. ఎందుకంటే ఆండ్రాయిడ్ కాస్ట్ తక్కువ, ఆండ్రాయిడ్లో సెక్యూరిటీ ఉండేది కాదు. ఐఫోన్ ఫుల్ కాస్ట్, ఐఫోన్ సెక్యూరిటీ ఫుల్గా ఉండేది. తర్వాత ఏమైంది, డెవలప్మెంట్ వచ్చి మంచి మంచి కంపెనీస్ అన్నీ ఆండ్రాయిడ్కి వచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్స్లో కూడా కాస్ట్లీ ఫోన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మన ఫోన్స్ కూడా ఒక్కోటి 70,000 80,000 మన ఫోన్స్. ఐఫోన్ కూడా అంతేగా 80,000 నుంచి 1,20,000 అంతే. సో ఇప్పుడు ఐఫోన్కి ఆండ్రాయిడ్కి డిఫరెన్స్ ఏమైనా ఉన్నాయా? ఫోన్ మోడల్ డిఫరెన్స్ ఉంటుంది, నేమ్ డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఐఫోన్లో ఉన్న ఫీచర్సే ఆండ్రాయిడ్స్ కూడా వచ్చేసాయి. అంతే సెక్యూరిటీ వచ్చింది, హై సెక్యూరిటీ, ఈసేజ్ ఆఫ్ యూసేజ్, హై క్వాలిటీ కెమెరాస్. అలా అని ఇప్పుడు ఐఫోన్ కొనే వాళ్ళందరూ రిచ్చా? కాదు. అందరి దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయా? మన దగ్గర డబ్బులు లేకపోయినా ఫోన్ కొనేయచ్చు. ఐఫోన్ ఇప్పుడు క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు, 6 months 1 year లోన్ కట్టేయచ్చు. అంటే ఇప్పుడు ఐఫోన్ యూస్ చేసే వాళ్ళందరూ రిచ్చానా? కాదు. ఆండ్రాయిడ్ యూస్ చేసే వాళ్ళందరూ పూరా? కాదు. అలాగే ఇంతకుముందు ఎప్పుడో ఏం డిఫరెన్స్ చూపించాలో, ఎలా కేటగరైజ్ చేయాలో తెలియనప్పుడు అలా పెట్టేవాళ్ళు, నీది ఈ క్యాస్ట్, నీది ఈ క్యాస్ట్ అని. ఇప్పుడు అది లేదు కదా, మనం ఎలా కావాలంటే అలా లివ్ చేయొచ్చు. సో క్యాస్ట్ అనేది సెన్సే ఉండదు. రిలీజియన్ కూడా ఎందుకు వచ్చింది? గ్రూప్ ఆఫ్ క్యాస్ట్ రిలీజ్ అవుతుంది. అంటే ముస్లిం వాళ్ళు నీ స్టైల్ ఆఫ్ లివింగ్. ఇప్పుడు నువ్వు వెజిటేరియన్వి, కానీ నీకు నాన్ వెజ్ కావాలంటే తినొచ్చు కదా, నువ్వు ఎవరు ఆపరు, అవునా? కానీ నీకు ఎప్పుడన్నా ఊరు వెళ్ళినప్పుడు నువ్వు ఏ హోటల్కి వెళ్తావు? వెజిటేరియన్ హోటల్కి వెళ్తావు, నాన్ వెజిటేరియన్ హోటల్కి వెళ్తావు? ఎందుకు? నేను ఎక్కువ వెజ్ తిన్నాను. నువ్వు వెజిటేరియన్ తింటావు అండ్ నీకు నాన్ వెజ్ స్మెల్ ఎక్కువ పడదు, అంటే లైక్ మైండెడ్ పీపుల్. అదే రిలీజన్ అంటే. ఇప్పుడు నీకు దీపం వెలిగించడం, ప్రసాదాలు తినడం, దేవుడికి అక్షంతలు వేసి పూజ చేయడం అంటే ఇష్టం. అది నీ వే ఆఫ్ లివింగ్. అలా ఇష్టం ఉన్నదంతా ఒక రిలీజన్. నువ్వు ఒక దేవుడిని నమ్ముకుంటావు, అదొక రిలీజన్. కొంతమందికి ఏం చేస్తారు, ఫాస్టింగ్స్ ఉండడం, ప్రేయర్స్ చేయడం, ఇది ఇష్టమవుతుంది, అదొక కల్చర్ లాగా, అది ఇంకో రిలీజన్ అయిపోయింది. అంతే. అంతే రిలీజన్ అంటే కూడా అంతే సిమిలర్. ఇప్పుడు మనం ఏంటి, వినాయకుడి దగ్గరికి వెళ్ళామనుకో నువ్వు హిందువువి, మనం చర్చ్కి వెళ్ళామనుకో నువ్వు క్రిస్టియన్, అంతే. అండ్ నీ రిలీజన్ హిందూయిజం ఎందుకైందిరా? ఎవరైనా వచ్చి నువ్వు హిందూ అవ్వమని చెప్పారా? నేను హిందూని, నాకు నువ్వు పుట్టావు కాబట్టి నువ్వు హిందూ అయ్యావు, అంతే. రిలీజన్ అనేది బర్త్ బై వచ్చింది. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావా? లేదు. ఎందుకు? నీకేది ఇష్టమైతే నువ్వు అదే చేసుకుంటావు, ఇది అంతే. అందులో హిందూయిజంలో ఉన్న గుడ్ థింగ్ ఏంటో తెలుసా? ముస్లిమ్స్ అనుకో పుట్టిన 7 daysకో 21 daysకో వాళ్ళ పిల్లలు కూడా ముస్లిమ్స్ అనో ఏదో వాళ్ళకి కొన్ని రిచువల్స్ చేసేస్తారు. క్రిస్టియన్స్ అనుకో పుట్టిన తర్వాత 1 year లోపల బ్యాప్టిజం అని ఉంటుంది. బ్యాప్టిజం అంటే వాళ్ళ పిల్లలు కూడా క్రిస్టియన్స్ అని చెప్పేసి కన్వర్ట్ చేసేస్తారు. అదే హిందూయిజం అనుకో నీ ఇష్టం, నువ్వు ఫాలో అయితే హిందూగా ఉండు, ఫాలో కాకపోతే వేరే ఉండు. ఎప్పుడు నువ్వు హిందూగానే ఉండాలని ఫోర్స్ చేయడం. అది నచ్చి నేను ఇంకా హిందూయిజంలో ఉన్నాను. ఎప్పుడైనా నచ్చలేదు వేరే ఏదైనా అనుకో వేరే చేస్తాను. నీకు ఒకటి తెలుసా, నాకు లైఫ్లో ఒక పెద్ద ఇష్టం ఉంది. ఏంటో తెలుసా? ఒక 3 months 6 months వరల్డ్లో ఉన్న రిలీజన్స్ అన్నింటికి కన్వర్ట్ అయ్యి ఆ రిలీజన్స్ అన్ని ప్రాక్టీస్ చేయాలండి. అంటే ఒక 3 months హిందూలా ఉండాలి, ఆ తర్వాత 3 months ముస్లిం లాగా మసీద్కి వెళ్ళిపోయి 3 months ఓన్లీ ముస్లిం లాగా లీవ్ చేయాలండి. ఇంకో 3 months క్రిస్టియన్ లాగా లీవ్ చేయాలి, ఒక 3 months ఓన్లీ బుద్ధిజంలో లీవ్ చేయాలి. అలాగా ఒక 2-3 years అన్ని రిలీజన్స్ లీవ్ చేసి జస్ట్ అన్నింటిలోనే గుడ్ థింగ్స్ చూసుకోవాలి, అంతే. నీ మొత్తం మీద ఏమర్థమైంది అసలు? ఏమర్థం లేదు. అర్థమైంది. రిలీజియన్ క్యాస్ట్ అనేది ఇంతకుముందు గ్రూపింగ్ కోసం అంతే. ఒక జీవన్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇప్పుడు పెద్దనాన్న అంటే ప్రిన్సిపల్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్, తాత ఉన్నారంటే వార్డెన్, డాడీ ఉన్నారంటే హెచ్ఆర్, అంతే. అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క క్యాస్ట్. అలా ఏం చేసేవాళ్ళు, ఎక్కువ శాలరీ వచ్చే వాళ్ళందరూ ఒక క్యాస్ట్, ఎక్కువ క్యాస్ట్ వచ్చే వాళ్ళందరూ ఒక క్యాస్ట్, తక్కువ వచ్చే వాళ్ళందరూ ఒక క్యాస్ట్ టైప్లో క్రియేట్ చేసి డిఫరెన్సెస్ చూపించేవాళ్ళు. అది కరెక్టా? అది నీ బర్త్డేకి నువ్వు ఏం చేస్తావు, సూపర్ మ్యాన్ డ్రెస్ వేసుకున్నావు, నీ ఫ్రెండ్ ఎవరికో బర్త్డేకి వాళ్ళ పేరెంట్స్ దగ్గర పాపం డబ్బులు లేవు, అలా అని చెప్పి అరే నీ దగ్గర డబ్బులు లేవు నువ్వు బర్త్డే చేసుకోకూడదు, నువ్వు పూర్ అని అనేస్తావా? ఆ రైట్ ఎవరికి లేదు కదా. ఇంతకుముందు అలా అనేవాళ్ళు.
లో క్యాస్ట్ వాళ్ళు అది చేయకూడదు, లో క్యాస్ట్ వాళ్ళు చదువుకోకూడదు, లో క్యాస్ట్ వాళ్ళు పండగ చేసుకోకూడదు, దేవుళ్ళ దగ్గర రాకూడదు, అవన్నీ అబాలిష్ చేయడమే అంతే. అదే క్యాస్ట్ అంటే అదే రిలీజన్ అంతే. అన్నిటికీ అర్థం తెలుసుకో, ఏంటంటో తెలుసుకో, కానీ నీకు ఏది ఇష్టమైతే అది ఫాలో అవ్వు. నువ్వు క్యాస్ట్ చూపించొద్దు అని నేనేమను, నీకు ఏది అనిపిస్తే అది చెయ్యి. కాకపోతే చేసే ముందు అది ఎందుకు చేస్తున్నావో నీకు తెలియాలి అంతే. లాస్ట్లో అందరు కలిసిపోయారు మూవీలో, అందరు కలిసిపోయారు, హ్యాపీగా ఉన్నారు. ఎందుకు? క్యాస్ట్ డిఫరెన్స్ చూపించడం వల్ల అసలు ఏం యూస్ లేదు. అప్పుడు దాకా ఫ్రెండ్స్ ఉన్న ఒక చిన్న క్యాస్ట్ అనే దాని మీద విడిపోవడం ఏంటి అని ఫూలిష్గా ఫీల్ అయ్యారు. తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నారు. మనం అంతే. ఇప్పుడు మన పైన ఉన్న వాళ్ళు ఏ కాస్టో మనకు తెలియదు, కింద ఉన్న వాళ్ళు ఏంటో తెలియదు, నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఏ కాస్టో నీకు తెలియదు, అండ్ హ్యాపీగా లివ్ చేస్తున్నావు అంతే. అలాగే హ్యాపీగా లివ్ చేశారు అంతే. ఇంకా క్లాస్ టైం అవుతుంది.